ఇప్పుడు టిఫిన్ తినేసాము, బయలుదేరాము. మళ్ళీ టైము 9:46 అయింది. ఇప్పుడు మేము ఒకటి చూసాము. ఏం చూసాము అమ్ము? ఏం చూసాం మనం ఇప్పుడు? మేము ఇట్లా వెళ్తుంటే ఒక గొప్ప జనాలు అక్కడ ఉన్నారు. నేను అవిని ఆపమంటే అవి ఆపట్లేడు. చూస్తే జనాలు ఉన్నారు. ఒక మనిషి కింద పడుకుని ఉన్నాడు. మరి అతను బతుకున్నాడా చనిపోయాడా నాకైతే తెలీదు. ఇక్కడ ఉన్నారు మనిషి. ఇంకాస్త ముందుకెళ్తే డివైడర్ రోడ్డు మధ్యలో ఉంటుంది కదా, అక్కడ బైక్ ఆల్రెడీ డివైడర్ మీద నుంచి కింద పడిపోయి ఉంది. బైక్ అంతా ఎండ కుడుతుంది బాబుకి. బైక్ అంతా బాగాలేదు. అంటే ఆ మనిషి చనిపోయాడో మరి ఏమో పడుకుని ఉన్నాడు మనిషి. చుట్టూ జనాలు ఉన్నారు. అంటే కాస్త దూరంలో బైక్ ఉంది అక్కడ. ఇంకాస్త దూరం ముందుకెళ్ళాక ఇటువైపు కారు ఆపి జనాలు గుమిగూడి ఉన్నారు. కారు అతను బైక్ అతను గుద్దాడేమో తెలీదు. పోలీస్ పెట్రోల్ వెహికల్ ఉంది, దాన్ని క్రాస్ చేసి మేము వచ్చాము. మా ఆయనకే అది వచ్చింది. ఆ కారు దగ్గర ఉన్న జనాలందరూ ఆ పెట్రోల్ వెహికల్ని ఆపుతున్నారు. ఆపుతుంటే పోలీస్ వెహికల్ ఆపలేరు. మా వెనకాలే అలానే వచ్చేసింది, ఆపలేరు. అది ఆ మనిషికి ఏమైందో చూస్తాను ఆగమంటే అవి ఆగలేడు. ఏమంటాడు, పొద్దున ఏం చూస్తావు యాక్సిడెంట్ అంటున్నాడు. అది కాదు కదా, పొద్దునే ఆ పిల్లలతో పొద్దునే ఏం చూస్తామని కాదు. లైఫ్లో కొన్నిసార్లు కొన్ని చూసినప్పుడు మనలో జాగ్రత్త అనేది వస్తుంది. ఆర్ ఏమైంది అనేది చూస్తే తప్పేం లేదు కదా. చాలామంది ఉన్నారు జనాలు. ఇప్పుడు మేము అక్కడ టిఫిన్ తిన్నాం. టిఫిన్ తిన్న ఏరియాని ఏమంటారు? సూర్యాపేట. ఆల్మోస్ట్ ఇట్లా టిఫిన్ దిగేటప్పుడు అవి అన్నాడు, అక్కడ అందరూ మాట్లాడాలనుకుంటున్నారు అంటే నేను సరే మరి ప్రాబ్లం అయితే వద్దులే అంటే, మాట్లాడాలనుకుంటే ప్రాబ్లం కాదు. 100 మందిలో ఒక్కళ్ళన్నా కొద్దిగా తేడాగా పిచ్చిగా ఉన్నారనుకో, అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా మాట్లాడారు. టిఫిన్ తింటుంటే కూడా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. దాంట్లో ఒక్క పర్సన్ మాత్రం కొద్దిగా ఇక్కడ కాదు అక్కడ కాదు, అటు రండి ఇటు దిగాలని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. సరే పర్లేదులే, నో ప్రాబ్లం అని అట్లా జరిగింది. ఎండ కొడుతుంది ఎదురండి కదా బాబు గాడికి. సో అదే అనమాట. కానీ అవి ఆ మనిషిని నేను చూస్తానంటే లాక్కొచ్చేస్తావు.